సాయి ఉద్యమంలో కూడా, తెలంగాణ ఉద్యమంలో మీ అందరికీ తెలిసే ఉంటుంది, కానీ 3 సార్లు చెర్లపల్లి జైలుకు పోయాడు. జైలుకు పోయినా బాధపడలే, తెలంగాణ కోసం జైలుకు వెళ్తున్నా అని ఆనందంగా జైలుకు వెళ్ళాడు. సగర్వంగా జైల్లో నుంచి బయటకు వచ్చాడు. జై తెలంగాణ అన్నాడు. ఎన్నో ప్రలోభాలు పెట్టారు ఆనాటి సమైక్య పాలకులు. సాయికి ఎన్నెన్నో ఆఫర్లు ఇచ్చారు. ఏ దానికి తల ఒగ్గలే. నా నాయకుడు కేసీఆర్, నా పార్టీ బీఆర్ఎస్, నా లక్ష్యం తెలంగాణ అని నిక్కచ్చిగా చెప్పాడు. లాఠీ దెబ్బలు కొట్టినా, జైల్లో పెట్టినా, కనత మీద తుపాకీ పెట్టినా, కోట్ల రూపాయల ఆఫర్లు ఇచ్చినా, పదవులు ఆశగా చెప్పినా, నిక్కచ్చిగా నిటారుగా కేసీఆర్ వెంట తెలంగాణ ఉద్యమంలో నిలబడ్డ అసలు సిసలైన ఉద్యమకారుడు మా సాయి చంద్. నిజంగా నాకు ఒక సోదరులాగా, ఒక తోబుట్టులాగా నేను సాయిని చూసుకునేవాడిని. ఎంత ప్రేమ, ఆప్యాయత, నిజాయితీ ఆయన మాటల్లో ఉండేది. ఈ కాలంలో మనం చూస్తూ ఉంటాం, చాలామంది తొందరగా మెట్లెక్కాలని, అధికారం కావాలని, పదవులు కావాలని, డబ్బులు కావాలని ఎన్నింటికో పార్టీలు మారుస్తుంటారు, రంగులు మారుస్తుంటారు. కానీ సాయి నిజాయితీగా ఒక ఉద్యమకారుడిగా పనిచేశాడు.